నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి రూరల్ పరిధిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ వెల్లడి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి బాబీ. ఇక డీటెయిల్స్ చూస్తే, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సునీత అధ్యక్షతన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా అవ్వాతాతలకు 3,000 పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 3 నెలల కాలంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులు సభ దృష్టికి తెచ్చారు. పాటవల్ల, తాళ్లరేవు, జి వేమవరం, కోరంగి, పోలేకుర్రు పంచాయతీలో సుమారు 60 లక్షలతో అభివృద్ధి పనులకు సభ ఆమోదం తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి చెరువులు నింపుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మారుతీరావు అన్నారు. ప్రతి రైతు పంట నమోదు ఫిబ్రవరి 15 లోపు తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ అధికారి ప్రశాంతి తెలిపారు. డిసెంబర్లో జరిగిన పంట నష్టానికి మండలం నుంచి 448 హెక్టార్లు 963 మంది రైతులను గుర్తించామని తెలిపారు. పాత కోరంగిలో మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరంగి ఎంపీటీసీ రత్నకుమారి కోరారు. దళితులకు ప్రభుత్వం ఉచితంగా అందించే 200 యూనిట్ల విద్యుత్ సౌకర్యాన్ని పేద ప్రజలు ఉపయోగించుకునేలా విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఎంజరం ఎంపీటీసీ కోరుకొండ కిరణ్మయి అధికారులను కోరారు. అదేవిధంగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అటు ఇటు లేట్ అయినా ఖచ్చితంగా అది చేసి తీరతారు, చేస్తారని పూర్తిగా నేను నమ్ముతున్నాను. అందునిమిత్తమే ఆడుదామాను ఆంధ్ర 15 సంవత్సరాల లోపు యువతిని చెడుదారులు పట్టుకోకుండా ఆడుదామనే ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించి యువతను ఎంతగానో ముందు పెట్టిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట ఇచ్చారంటే ఆ మాట తూచా తప్పకుండా నెరవేరుస్తారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్కి వెళ్ళేలోపు వృద్ధాప్యులు ఉన్న అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు అందరికీ కూడా పెన్షన్ 3,000 చేసి వెళ్తాను అని మాట ఇచ్చున్నారు. ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుకున్నారు. అవ్వాతాతలకు కూడా పెన్షన్ 3,000 అందజేయడం జరిగింది. ఇదే కాకుండా వాటర్ ట్యాంకులు ఓపెనింగ్ కానివ్వండి, సచివాలయాలు ఓపెనింగ్ కానివ్వండి, మన శాసనసభ్యులు పొన్న వెంకట సతీష్ కుమార్ గారి ద్వారా ఎంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలోని కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వై సూర్య వీరస్వామి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా తమ ఓటు హక్కు ద్వారా తమను పాలించే నేతలను ఎన్నుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, దాన్ని కలిగి ఉండడం ఒక గొప్ప గుర్తింపు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ తాళ్లరేవు అధ్యక్షులు దత్తాత్రేయ, కాకినాడ రూరల్ అసెంబ్లీ కార్యదర్శి లీలా, బీజేవైఎం సెక్రటరీ కె వీర వెంకట సూర్యనారాయణమూర్తి, కైట్ కళాశాల చైర్మన్ విశ్వం, కైట్ కళాశాల డైరెక్టర్ ఐశ్వర్య, ప్రిన్సిపల్ రేవతి దుబే, వై రామకృష్ణ, సిబ్బంది రామ్ కిరణ్, రవికుమార్, గోపి, మధు, కాశీరావు విద్యార్థులు పాల్గొన్నారు. అంటే సొంత నాలెడ్జ్తో మనం కనుక్కోవడం జరిగింది. ఎవరు తీసుకురావాలి? మనమే తీసుకురావాలి. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయవలసిన బాధ్యత పాస్వర్డ్ అయిపోవడం దగ్గరలో ఉన్న బ్యాచ్ కూడా ఉంటారు కాబట్టి మీకు స్టార్ట్అప్స్ కానీ ఐడియాస్ కానీ రీసెంట్గా ఆయన చెప్పడం నేను
అక్కడ కూడా మాట్లాడాను. ఈ స్టార్టప్ అనేది మన సైట్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు గవర్నమెంట్ దగ్గర సపోర్ట్ రావట్లేదు, జాబ్స్ అనేవి లేవు, చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరికీ. మన ఓట్ అనేది మనం ప్రాపర్గా క్యాష్ చేసుకోగలిగితే, కరెక్ట్ వ్యక్తికి చేసుకోగలిగితేనే మనకి ఎప్పుడైనా మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మార్పు మీ దగ్గర నుంచే మొదలవ్వాలి. మీ ఓటు హక్కు మీకు తెలియాలి, దాని గొప్పతనం, దాని విలువ ప్రతిదీ మీకు తెలియాలి. అసలు ఈవెంట్ గురించి తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఎన్ని మాట్లాడడానికి దత్తాత్రేయ. బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ముద్దుబిడ్డ నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రేపు బిక్కబోలు పర్యటన నేపథ్యంలో బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద బస చేసే ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి బాబీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ గీతా విశ్వనాథ్ విచ్చేసి స్థానిక సంస్థల సమావేశాలకు వెళ్లడం వల్ల అక్కడ స్థానిక సమస్యలు తెలవడం వల్ల స్థానికంగా అభివృద్ధికి సహకారం అందించగలమని, దాని ద్వారా ప్రజలు సమస్యలు తీరుతాయని చెప్పారు. చాలా మీటింగ్ పార్లమెంట్ వల్ల దగ్గరే కదా వెళ్దామని రాలేకపోయాను. కానీ ఇంచుమించుగా మున్సిపాలిటీస్ మండల మీటింగ్కి నేను వెళ్తాను. ఎందుకంటే స్థానిక సంస్థల బలోపేతం అయితే, స్థానిక సంస్థలు బాగా చేస్తే, స్థానిక సంస్థల్లో రివ్యూస్ బాగా జరిగితే అభివృద్ధి బాగుంటుంది, ప్రజల సమస్యలకి తీరడానికి అవకాశం ఉంటుంది అనేది నా సంకల్పం. అదేవిధంగా మన ఇప్పుడు అందరికీ కూడా హృదయపూర్వకంగా మన కౌన్సిలర్స్ అందరికీ కూడా నా నమస్కారం మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకా ముందు కూడా చాలా సంవత్సరాలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, సోదరు వెంకటేశ్వరరావు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. భవిష్యత్తు బడ్జెట్ మీటింగ్ అయినా అన్ని కూడా ఫోకస్ చేయడం అనేది మనకి స్థానిక సంస్థలో ఎప్పుడూ కూడా మన మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ బడ్జెట్స్ అన్ని కూడా మనం ప్రతిపాదన చేసి పంపుతాం. గవర్నమెంట్ శాఖల వారీగా వాళ్ళు నిధులు విడుదల చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ మున్సిపాలిటీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీకి మంచి పేరు రావాలంటే, కౌన్సిలర్కి మంచి పేరు రావాలంటే 3 విషయాలు. 1 శానిటేషన్, 2 డ్రింకింగ్ వాటర్, 3 లైటింగ్. ఈ 3 మనం బాగా అందించగలిగితే కౌన్సిల్కి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా సంబంధిత కౌన్సిలర్కి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. సరే, నిధులు విడుదల ఇవి చాలా సమస్యలు ఉంటాయి. ఏదైనా మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ పట్టణంలో హౌసింగ్ ఒకటి ఉంది, మనం చేయాల్సింది. 2 టిప్కోకి సంబంధించి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇంకా ముందుకు వెళ్లాల్సింది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెంకటేశ్వర సోదరులు మీ అందరి తరఫున చెప్పినట్టుగా ఈ గడప గడపకి ప్రోగ్రామ్ సంబంధించి నిధుల విషయంలో నిన్న మన చైర్మన్ గారితో, అదేవిధంగా కమిషనర్ గారితో, అధికారులతో కూడా చర్చించడం జరిగింది. కొంతవరకు నిధులు వచ్చాయి, మిగతా నిధులు అంటే 2 విడతలుగా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో ఇంకా కొంత 90 lakhs అమౌంట్ ఉంది. రెండో విడతలో పనులు అయిపోయి దగ్గర 1.25 అంటే టోటల్గా 2.25 దాకా మనకి నిధులు రావాలి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మేము కూడా చేసి మనకి నిధులు విడుదల అవ్వడానికి నేను కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆ పని మీద తప్పకుండా ఉంది. నిధులు మంజూరికి తప్పకుండా ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీ కౌన్సిలర్కి నేను తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో సబ్బేళ్ల బుల్లయ్య రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాభారతి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కొమరిపాలెం ఉప సర్పంచ్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, మండల వ్యవసాయ అడ్వైజరీ బోర్డు చైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ బుంగా రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. శ్రీ
క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను జగిరెడ్డి బుధవారం ప్రారంభించారు. పోటీల ద్వారా మట్టిలో మాణిక్యాలు వెలికితీసి ప్రపంచానికి అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్రీడలు నిర్వహిస్తోందన్నారు. ఆ సంబరాలు మరి ఎప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కానీ ప్రభల తీర్థం కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేక మరి మన ఒక వారం 10 రోజులు మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ జరుగుతాయి కనుక క్రికెట్ ఏదైతే ఉందో నారాయణ లంకలో మరి కండక్ట్ చేయడం జరిగింది తప్ప దాన్ని ఏదో మార్చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకు చేతకానటువంటి సంక్రాంతి సంబరాలు మేము చేసి చూపించగల సత్తా మాకుంది. అందుచేత ఇక్కడ ప్రభల ఉత్సవం జరిగినా వేరే కల్చరల్ కార్యక్రమాలు జరిగినా మీరు ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా కొత్తపేటలో సంబరం చేసేటువంటి సత్తా దమ్ము వైఎస్ఆర్సీపీకి ఉంది. అందుచేత చక్కగా సాంప్రదాయాన్ని గౌరవించిన కార్యక్రమం చేశాం. కానీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేశారు, గ్రౌండ్ ఏమో దేనికో ఇచ్చేశారు అనేటువంటి మాటలు వారు మాట్లాడటం వారి విద్యకు వదిలిపెడుతున్నాను. అంచేత కొత్తపేటలో సాంప్రదాయాన్ని గౌరవించి ఆ వారం రోజులు ఎక్కువైనటువంటి గ్రౌండ్ని ప్రభల తీర్థానికి అలాగే ఉన్నటువంటి మరి ఎగ్జిబిషన్ కానీ ఇతర కార్యక్రమాలు పిల్లలందరూ పండుగ సంతోషం గడపాలని వస్తారు. అట్లాంటి సమయంలో పిల్లలందరికీ ఆ ఆహ్లాదాన్ని పంచాలని బాధ్యత మా మీద ఉంది. మరి దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మరి కొంతమంది రాజకీయవేత్తలకి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. మీ వల్ల కానటువంటి కొత్తపేట సంక్రాంతి సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా చక్కగా చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జాతీయ స్థాయిలో కాకినాడ కేంద్రంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురుసల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో 67వ జాతీయ స్థాయి అండర్-19 బాలుర లాన్ టెన్నిస్ టోర్నమెంట్ 5వ రోజు ముగింపు సందర్భంగా క్రీడాకారులకు బహుమతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్కూల్ గేమ్స్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసి ముగించారు. ఈ వార్త చాలా సంతోషం. ఇంచుమించు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. సుమారు 109 మంది క్రీడాకారులు, కోచెస్ కానీ మేనేజర్స్ కానీ అన్ని వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. విజేతలను కూడా ఫైనలైజ్ చేశారు. ప్రధానంగా ఫస్ట్ ఈ టీమ్ ఈవెంట్ రిజల్ట్స్ చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్ హర్యానా రాష్ట్రానికి, అదేవిధంగా సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్రకి వచ్చాయి. అది కాకుండా సింగిల్స్ వచ్చినప్పుడు అర్జున్ రాఠీ హర్యానా ఫస్ట్ ప్లేస్లోను, ధీరజ్ సెకండ్ ప్లేస్ తెలంగాణ, అదేవిధంగా వహీన్ పటేల్ గుజరాత్ థర్డ్ ప్లేస్ పొందడం జరిగింది. ఇది ఫస్ట్ టైం హిస్టారికల్గా ఇక్కడ ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ని నేషనల్ స్కూల్ గేమ్స్లో భాగంగా కాకినాడ వేదికగా నిర్వహించడం అనేది చాలా గ్రేట్ అని చెప్తా ఉన్నాను నేను. కాకినాడని వేదిక చేయడం ఒక శుభ పరిణామం. మన ఆర్జేడీ మేడం నాగమణి గారి నాయకత్వంలో అసలు ఒక నేషనల్ ఈవెంట్ని ఇంత చక్కగా 5 days వచ్చిన అతిథులందరినీ కూడా చాలా సౌకర్యవంతంగా గౌరవంగా చూసుకుని ఈ రాష్ట్ర ఆతిథ్యం ఎలా ఉంటుందనేది చూపించే విధంగా అద్భుతంగా నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 40 ఏళ్ల తర్వాత ఇప్పుడే స్కూల్ గేమ్స్ మన జిల్లా సెక్రటరీ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ గేమ్స్లో పాల్గొనే రాష్ట్రంలోని అన్ని టీమ్స్కి ముందుగానే యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా టీఏడిఏలు దానికి అవసరమైన ఖర్చులు ముందుగా రిలీజ్ చేయడం అనేది హిస్టారికల్ అని చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఆ విధంగా ముందేదో మీరు నడిపించండి, నడిపితే తర్వాత గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తుందనే పరిస్థితి నుంచి ముందుగానే చెల్లింపులు చేసి చేయడం అనేది ఒక హిస్టారికల్ నిర్ణయం అని చెప్తున్నారు. అంటే స్పోర్ట్స్ పట్ల, విద్యార్థుల పట్ల, యువత పట్ల ఆయనకి ముఖ్యమంత్రి శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కమిట్మెంట్ ఉందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. అదే కాకుండా ఆడుదాం ఆంధ్ర అని ఒక పెద్ద ఈవెంట్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఈ ఈవెంట్ కూడా అసలు మనం చూస్తే గ్రామాల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి దాదాపుగా 5 విభాగాల్లో పెద్ద ఎత్తున లాస్ట్ 1 month నుంచి నిర్వహించడం జరిగింది. అంటే కమిట్మెంట్ అనేది
ఏ రంగంలో అయినా సరే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా ప్రాసెస్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు నాతో పాటు మన ఎమ్మెల్సీ గారు శ్రీమతి కర్రి పద్మశ్రీ నారాయణ గారు, అదేవిధంగా ఆర్జేడీ నాగమణి మేడం, ఇంకా ఇతర కోచెస్ కానీ నాయకులు కానీ, మా కడప రూరల్ జెడ్పీటీసీ సభ్యులు సుబ్బారావు గారు, రామకృష్ణ గారు, తర్వాత జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు తిమ్మాపురం సర్పంచ్ గారు బెంగాళ సత్యనారాయణ గారు, ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మా బామిరెడ్డి గారు వారు స్పోర్ట్స్కి ఇక్కడ చాలా ఎంకరేజింగ్గా ఉంటారు. వారికి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో చెల్లూరు నుంచి అచ్యుతాపురం వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ పాలికి రాఘవ గోవింద ఆధ్వర్యంలో వైసీపీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భూమి పూజ చేశారు. 90 లక్షల రూపాయలతో సుమారు 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిక్కాల శ్రీరాములు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాలికి శ్రీను, ఎంపీటీసీ వైట్ల వీరవేణి, పలివెల రామకృష్ణ, కోటి అంబేద్కర్, పిల్లి సుబ్రహ్మణ్యం, చిక్కల గోవిందు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని 18వ వార్డులో ఉన్న కొండవారి వీధి, పాలికవారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాల్లో గురువారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు నిరంతరం పనిచేయాలంటూ సూచించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం శహాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్టడం, దౌర్జన్యం చేయడం, అదేవిధంగా చంపుతామని బెదిరించటం, ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం తప్పించి ఇతర పార్టీలు ప్రచారం నిర్వహించకూడదని హుకుం జారీ చేయడం, ఇటువంటి దారుణమైన సంఘటనలు ఇవాళ చోటు చేసుకున్నాయి. దీనికి నేపథ్యం ఒకసారి ఆలోచన చేస్తే మాధవపట్నం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గారు అనే ఈ వ్యక్తి జనసేన పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని పోలీస్ సబ్ డివిజన్, కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ ప్రకారంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కాకినాడ డివిజన్కి సంబంధించి పెదపూడి మండలం ఏదైతే ఉందో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించింది, అక్కడ గత 3 రోజులుగా ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మొన్నటి రోజున ప్రచారం నిర్వహిస్తే ఇక్కడ అడ్డుకుని అదే రోజు వారిని తీవ్రంగా దుర్భాషలాడుతూ ఇక్కడ ప్రచారం నిర్వహించకూడదు అంటూ ఆంక్షలు విధిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరలా నిన్నటి రోజున అదే విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు వారలుగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, ఆగమేఘాల మీద పోలీసులు స్పందించి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కి రప్పించుకోవడం,
అక్కడంతా వెరిఫై చేసిన తర్వాత పర్మిషన్ లెటర్స్ అన్ని ఉన్నాయనేది వెరిఫై చేసి వాహనాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. మరలా ఈ రోజు వారు యథావిధిగా ప్రచారానికి వస్తే అసలు ఈ గ్రామంలో వైసీపీ ప్రచారం తప్పించి మరి ఏ పార్టీలు ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధిస్తూ ఇది వారి సామ్రాజ్యం లాగా వారి ఇష్టారీతిని వ్యవహరించే విధానంలో ఆ వాహనాన్ని నిలుపుదల చేసి వాహనం పైన దాడి చేసి వాహనాన్ని ఎవరైతే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్న వెంకటేశ్వరరావు గారి మీద దౌర్జన్యం చేసి వారి అబ్బాయి మీద దౌర్జన్యం చేసి డ్రైవర్ పైన దౌర్జన్యం చేసి పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చించేసి వాహనం పైన రాళ్లతో పిడుగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి రూరల్ పరిధిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటన. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వెల్లడి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి బాబీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.